రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున స్వామివారికి విశేష హోమం, మహాపూర్ణాహుతి, ద్వాదశ్రాధన బలికరణం, దేవతా ఉద్వాసనం, గ్రామ బలి, ధ్వజ అవరోహణం, సాయంకాలం స్వామివారికి సప్తవరణాలు, ఏకాంత సేవ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ మాట్లాడుతూ శ్రీ సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో చల్లగా ఉండేలా చూడాలని అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో సీతారామస్వామి యొక్క కళ్యాణం బ్రహ్మాండంగా వేదమంత్ర ఉచ్చరణల మధ్య, వేద బ్రాహ్మణుల చేత వేలాది మంది భక్తుల మధ్య జరిగి నవాన్మిక బ్రహ్మోత్సవాలు ఆనాడు ప్రారంభమై గత 9 రోజుల నుండి స్వామివారు ఉదయం సాయంత్రం సుదర్శనం ద్వారా